హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళు అకస్మాత్తుగా తిరిగి వస్తే నువ్వు అకస్మాత్తుగా ఎందుకు తిరిగి వచ్చావు అని అడుగుతాం కదా. Why did you suddenly come back? Why did you suddenly come back? అప్పుడప్పుడు ఆలోచించకుండా మనకు అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటాం కదా. నేను ఆలోచించకుండా దీన్ని కొన్నాను. I bought this without thinking. I bought this without thinking. ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకున్నామని తెలిసిన తర్వాత నేను ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెబుతాం కదా. ఐ మిస్అండర్స్టూడ్ హర్. ఐ మిస్అండర్స్టూడ్ హర్. ఎవరైనా ఏదైనా వస్తువు మనకు ఇస్తున్నప్పుడు అది ఎందుకు ఇస్తున్నారో తెలియకపోతే నువ్వు దీన్ని నాకు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ గివింగ్ దిస్ టు మీ? వై ఆర్ యూ గివింగ్ దిస్ టు మీ? గతంలో మన ప్రవర్తనతో ఎవరినైనా ఇబ్బంది పెడితే నా ప్రవర్తనకు నేను ఇప్పటికీ చింతిస్తున్నాను అని చెబుతాం కదా. ఐ స్టిల్ రిగ్రెట్ మై బిహేవియర్. ఐ స్టిల్ రిగ్రెట్ మై బిహేవియర్. కొందరికి వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకే తెలియదు కదా. అతనికి ఏమి కావాలో అతనికి తెలియదు. హీ డజంట్ నో వాట్ హీ వాంట్స్. హీ డజంట్ నో వాట్ హీ వాంట్స్. ఎవరి ప్రవర్తన అయినా నచ్చకపోతే వాళ్ళకి దూరంగా ఉండు అని చెబుతాం కదా. స్టే అవే ఫ్రమ్ దెమ్. స్టే అవే ఫ్రమ్ దెమ్. ఎవరినైనా ఏదైనా అడగడానికి సంకోచిస్తూ ఉంటే అతనిని అడగడానికి సంకోచించవద్దు అని చెబుతాం కదా. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ హిమ్. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ హిమ్. ఎవరికైనా నిజం చెప్పినా వాళ్ళు అది అబద్ధమని పొరపాటు పడితే ఆమె అది అబద్ధమని అనుకుంది అని చెబుతాం కదా. షీ థాట్ దట్ వాజ్ ఏ లై. షీ థాట్ దట్ వాజ్ ఏ లై. ఎవరికైనా సహాయం చేయడం ఇష్టం లేకపోతే మనం వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి అని అడుగుతాం కదా. వై షుడ్ వీ హెల్ప్ దెమ్? వై షుడ్ వీ హెల్ప్ దెమ్? ఎవరికైనా మన మీద కోపం ఉంటే కోపం తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నీకు ఇంకా నా మీద కోపం ఉందా అని అడుగుతాం కదా. ఆర్ యూ స్టిల్ యాంగ్రీ విత్ మీ? ఆర్ యూ స్టిల్ యాంగ్రీ విత్ మీ? ఎవరికైనా అవసరమైన విషయం చెప్పకపోతే నువ్వు ఆమెకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ టెల్ హర్ బిఫోర్? వై డిడెంట్ యూ టెల్ హర్ బిఫోర్? ఎవరైనా గతంలోని సమస్యల గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తే గత సమస్యలను మళ్ళీ తవ్వకండి అని చెబుతాం కదా. డోంట్ డిగ్ అప్ ద పాస్ట్ ఇష్యూస్ అగైన్. డోంట్ డిగ్ అప్ ద పాస్ట్ ఇష్యూస్ అగైన్. ఎవరైనా ఎక్కడున్నారో మనకు తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను ఎక్కడ ఉన్నాడో నాకు ఇంకా తెలియదు. ఐ స్టిల్ డోంట్ నో వేర్ హీ ఈజ్. ఐ స్టిల్ డోంట్ నో వేర్ హీ ఈజ్. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మన గురించి బాధపడుతూ ఉంటే మా గురించి చింతించకండి అని చెబుతాం కదా. డోంట్ వర్రీ అబౌట్ అస్. డోంట్ వర్రీ అబౌట్ అస్. ఎవరైనా ఏదైనా దూర ప్రాంతానికి వెళుతున్నామని చెప్పినప్పుడు మీరు రైలులో వెళ్తారా అని అడుగుతాం కదా. విల్ యూ గో బై ట్రైన్? విల్ యూ గో బై ట్రైన్? ఎండవేడికి పూలన్నీ వాడిపోతే పూలన్నీ వాడిపోయాయి అని చెబుతాం కదా. ఆల్ ద ఫ్లవర్స్ విథర్డ్. ఆల్ ద ఫ్లవర్స్ విథర్డ్. అలాగే నేను 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను అని ఇలా చెప్పాలి. ఐ కేమ్ హియర్ 3 years ago. ఐ కేమ్ హియర్ 3 years ago. ఎవరికైనా ఏమి చెప్పాలో తెలియకపోతే మనం ఆమెకు ఏమి చెప్పాలి అని అడుగుతాం కదా. వాట్ డూ వీ టెల్ హర్? వాట్ డూ వీ టెల్ హర్?
ఎవరైనా ఎక్కడికైనా వెళుతుంటే ఈ సమయంలో అతను ఎక్కడికి వెళుతున్నాడు అని అడుగుతాం కదా. వేర్ ఈస్ హీ గోయింగ్ ఎట్ దిస్ టైమ్? వేర్ ఈస్ హీ గోయింగ్ ఎట్ దిస్ టైమ్? ఏ పనైనా ఎవరు చేశారో నిర్ధారణ చేసుకోవడానికి ఇది చేసింది ఆమెనా అని అడుగుతాం కదా. ఈజ్ షీ ద వన్ హూ డిడ్ దిస్? ఈజ్ షీ ద వన్ హూ డిడ్ దిస్? మూర్ఖులతో వాదించటం వలన ఉపయోగం ఉండదు కదా. మూర్ఖుడితో వాదించకు. డోంట్ ఆర్గ్యూ విత్ యాన్ ఈడియట్. డోంట్ ఆర్గ్యూ విత్ యాన్ ఈడియట్. ఎవరైనా అనారోగ్య కారణాల వలన ఏదైనా కార్యక్రమానికి హాజరు కాలేకపోతే అనారోగ్య కారణంగా ఆయన హాజరు కాలేదు అని చెబుతాం కదా. హిజ్ యాబ్సెన్స్ వాజ్ డ్యూ టు ఇల్నెస్. హిజ్ యాబ్సెన్స్ వాజ్ డ్యూ టు ఇల్నెస్. ఈ రోజుల్లో ఇంట్లో ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది కదా. అతనికి అతని భార్యకు ఇద్దరికీ కార్లు ఉన్నాయి. బోత్ హీ అండ్ హిజ్ వైఫ్ హ్యావ్ కార్స్. బోత్ హీ అండ్ హిజ్ వైఫ్ హ్యావ్ కార్స్. మామిడి పండ్లు జాగ్రత్తగా ఉంచకపోతే కుళ్ళిపోతాయి కదా. మామిడి పండ్లలో సగం కుళ్ళిపోయాయి. హాఫ్ ఆఫ్ ద మ్యాంగోస్ ఆర్ రాటెన్. హాఫ్ ఆఫ్ ద మ్యాంగోస్ ఆర్ రాటెన్. అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలిపోతే ఆ విషయం చెబుతాం కదా. 10 ఇళ్ళు కాలిపోయాయి. 10 houses were burned down. 10 houses were burned down. ఎవరైనా ఎవరికైనా బహుమతి ఇస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అతనికి ఒక వాచ్ బహుమతిగా ఇచ్చింది. షీ గిఫ్టెడ్ హిమ్ ఏ వాచ్. షీ గిఫ్టెడ్ హిమ్ ఏ వాచ్. అలాగే నువ్వు అతనికి సర్ప్రైజ్ పార్టీ గురించి చెప్పావా అని ఇలా అడగాలి. డిడ్ యూ టెల్ హిమ్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ? డిడ్ యూ టెల్ హిమ్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ? ఎవరైనా అసహ్యంగా ప్రవర్తిస్తే ఈ ప్రవర్తన అంటే నాకు అసహ్యం అని చెబుతాం కదా. ఐ హేట్ దిస్ బిహేవియర్. ఐ హేట్ దిస్ బిహేవియర్. ఎవరైనా వస్తారని నమ్మకం ఉంటే అతను వస్తాడని నేను ఆశిస్తున్నాను అంటాం కదా. ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్. ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్. ఏదైనా పని ఊహించిన దానికంటే సులభంగా ఉంటే ఇది మీరు అనుకున్న దానికంటే సులభం అంటాం కదా. ఇట్స్ సింపులర్ దాన్ యూ థింక్. ఇట్స్ సింపులర్ దాన్ యూ థింక్. ఎవరైనా ఎన్ని తప్పులు చేసినా ఎప్పుడూ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎప్పుడూ క్షమాపణ చెప్పవు అంటాం కదా. యు నెవర్ సే సారీ. యు నెవర్ సే సారీ. ఎవరైనా ఎప్పుడూ నిజాన్ని వక్రీకరిస్తూ ఉంటే నువ్వు ఎల్లప్పుడూ నిజాన్ని వక్రీకరిస్తావు అంటాం కదా. యు ఆల్వేస్ ట్విస్ట్ ద ట్రూత్. యు ఆల్వేస్ ట్విస్ట్ ద ట్రూత్. ఎవరైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడి అవసరం లేనప్పుడు మాట్లాడకపోతే నీకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే నువ్వు నాతో మాట్లాడతావు అంటాం కదా. యు ఓన్లీ టాక్ టు మీ వెన్ యూ నీడ్ సంథింగ్. యు ఓన్లీ టాక్ టు మీ వెన్ యూ నీడ్ సంథింగ్. కూరగాయలు కోసేటప్పుడు కత్తి పొదునుగా లేకపోతే కత్తి పొదునుగా లేదు అని చెబుతాం కదా. ద నైఫ్ ఈజ్ నాట్ షార్ప్. ద నైఫ్ ఈజ్ నాట్ షార్ప్. బాగా దగ్గు వస్తున్నప్పుడు నాకు దగ్గు మందు కావాలి అని అడుగుతాం కదా. ఐ నీడ్ కాఫ్ మెడిసిన్. ఐ నీడ్ కాఫ్ మెడిసిన్. అలాగే నేను గత ఆదివారం బయటకు వెళ్ళలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ గో అవుట్ లాస్ట్ సండే. ఐ డిడెంట్ గో అవుట్ లాస్ట్ సండే. ఎవరైనా చిన్న వయసులోనే చనిపోతే చిన్న వయసులోనే చనిపోవడం ఆమె తలరాత అంటాం కదా. ఇట్ వాజ్ హర్ ఫేట్ టు డై యంగ్. ఇట్ వాజ్ హర్ ఫేట్ టు డై యంగ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికా వెళుతున్నారని తెలిస్తే ఎప్పుడు వెళుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు అమెరికా ఎప్పుడు వెళుతున్నారు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు అమెరికా? వెన్ ఆర్ యూ గోయింగ్ టు అమెరికా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.